సత్యవర్ధన్ కేసులో అయితే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ సీన్ని రీక్రియేట్ చేసేందుకు మాత్రం పోలీసులకు ఆయనని కస్టడీలోకి తీసుకొని ఒక 10 రోజుల టైం అయితే అడిగారు. మరి ఆ సీన్ రీక్రియేట్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఖచ్చితంగా వల్లభనేని వంశీ చేయించాడని క్లియర్గా కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ గన్నవరం టీడీపీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా ఆయన పనిచేస్తున్నాడు. సో ఆ వ్యక్తిని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిందే కాకుండా హైదరాబాద్లోని వంశీ ఇంటికి తీసుకొచ్చారు. సో ఇవన్నీ కూడా క్లియర్ అండ్ కట్గా అక్కడ సీసీ కెమెరాల్లో ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా పోలీసుల దగ్గర ఉన్నాయి. ఇంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నప్పటికీ కూడా అక్కడ వల్లభనేని వంశీ భార్య కావచ్చు, కొంతమంది వైసీపీ నేతలు కూడా అసలు మా వాంది తప్పేమి కూడా లేదు, మాకు ఎలాంటి తప్పు చేయలేదు, ఆయన ప్రాణాలకే హాని ఉంది, వీళ్ళు తప్పుడు కేసులు పెడుతున్నారు, అన్యాయంగా అరెస్ట్ చేశారు అనే విధంగా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ విధంగా మాట్లాడడం కరెక్టే అనే విధంగా చాలా మంది కూడా అపోజ్ చేస్తున్నారు. సో మొత్తానికైతే ఇప్పుడు పోలీసులు ఏం చేశారంటే, ఓకే ఈ సీన్ అంతా మీరు తప్పని ఆరోపిస్తున్నారు కదా, మా దగ్గర ఆధారాలు ఉన్నప్పటికీ ఓకే ఈ సీన్ని మొత్తాన్ని కూడా రీకన్స్ట్రక్షన్ చేస్తాం, సో అందుకోసమని ఒక 10 రోజులు మాకు కస్టడీకి అప్పగించండి వల్లభనేని వంశీని కోర్టులో పిటిషన్ పెట్టుకున్నారు. సో మరి దానికి ఇరు వర్గాల న్యాయవాదులు కూడా వాదనలు చేసిన తర్వాత కోర్టు మాత్రం ఈ కేసు మేము తర్వాతకు వాయిదా వేస్తున్నాం, అప్పుడు జడ్జిమెంట్ చెప్తామని వాళ్ళు కూడా చెప్పారు. కాకపోతే ఇక్కడ వల్లభనేని వంశీ తరపు న్యాయవాది ఏం చెప్తున్నాడంటే, అసలు ఈ కస్టడీ అవసరం లేదు, సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఈ విధంగా వాళ్ళు ఈ పేరు చెప్పి తీసుకెళ్తారు కానీ ఇదంతా కూడా ఏం చేయరు, ఆయన ప్రాణాలకు హాని కల్పిస్తారు, ఖచ్చితంగా ఇది మాకు తెలుసు, ఎందుకంటే రెడ్ బుక్లో పేరుంది కాబట్టి ఎప్పుడో వాళ్ళు బహిరంగంగానే చెప్పారు. అంటే ఏంటంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది అనమాట. వాళ్ళ రాజకీయంలో ఉన్నప్పుడు, వాళ్ళు హయాంలో ఉన్నప్పుడు ఎలాంటి పనులు అయితే చేస్తారో ప్రతి ఒక్కరు అలాంటి పనులే చేస్తారు అనేది ఫిక్స్ అయిపోయారు అనమాట. అప్పట్లో ఆ పార్టీకి సంబంధించి టీడీపీ పార్టీలో కొంతమంది అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళపైన ఇష్టం వచ్చిన కేసులు పెట్టి ఒక్కొక్కరిపైన వందలాది కేసులు, అసలు అది చేసినా చేయకపోయినా కేసులు అయితే ఉంటాయి. అట్లా చాలా మందిని కస్టడీలోకి తీసుకొని చితకబాది వాళ్ళందరూ ఇప్పుడు స్పీకర్గా ఉన్న డిప్యూటీ స్పీకర్గా ఉన్న ఆయన కూడా ఎన్నోసార్లు మాట్లాడారు నేను చితకబాదారు అని చెప్పేసి. అలాంటివన్నీ మీరు చేస్తారేమో కానీ కూటమి ప్రభుత్వంలో ఎలాంటి ఆధారాలు లేకుండా ఒకరిని అరెస్ట్ చేయాల్సిన అవసరం కానీ, అంటే ఇప్పుడు ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఇక్కడ వల్లభనేని వంశీ కావచ్చు ఎట్లా అంటే ఒక కేసు ఉంది అంటే ఓకే, కాకపోతే ఈ కేసు కన్నా ముందే కూడా ఈయన మీద 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నాయి, భూ కబ్జాల కేసులు ఉన్నాయి, ఇలాంటివన్నీ ఎన్నో ఆరోపణలు అన్యాయాల కేసులు ఉన్నప్పటికీ కూడా మేము ఏ తప్పు చేయలేదంటే ప్రజలు ఎవరు కూడా నమ్మరు. ఓకే ఇక్కడ పోలీసులు కావాలని చెప్తున్నారా, ప్రభుత్వం చెప్పిస్తుందా అంటే ఓకే ఇదంతా పక్కన పెడితే ప్రజలందరూ కూడా చూసిన వాళ్ళు చెప్తున్నారు కదా, కళ్ళ ముందు ఆధారాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. ప్రజలు నమ్మనప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి అధికారంలో కూర్చోబెట్టాలన్నా పదవి రావాలన్నా ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటేనే జరుగుతుంది. ఎంత పెద్ద పిఎం అయినా కావచ్చు, సీఎం అయినా కావచ్చు, ఎమ్మెల్యే ఎవరైనా కూడా సో వాళ్ళ నిర్ణయం ఫైనల్. సో వాళ్ళు ఎప్పటి నుంచో కూడా గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నారు, స్టిల్ ఇప్పటికి కూడా చూస్తున్నారు. అట్లాంటిది ఇప్పటి కూడా మేము ఏం తప్పు చేయలేదంటే ఎవరు కూడా నమ్మరు. సో మరి ఖచ్చితంగా కోర్టు కూడా ఇక్కడ పోలీసులకు అనుకూలంగా తీర్పిస్తుందని కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తే ఎక్కడ ఎవరిది తప్పు ఉంది, ఎక్కడ ఎవరు చేయించారు క్లియర్ అండ్ కట్గా అర్థమవుతుంది. సో మరి వంశీని మాత్రం ఇప్పటికైతే పోలీసులే అదుపులోనే ఉన్నాడు. సో మరి ఆయనకు స్పెషల్ ట్రీట్మెంట్ కూడా ఇస్తామని చెప్తున్నారు, ఎందుకంటే ఇక్కడ కళ్ళ ముందు ఆధారాలు కనిపిస్తున్నాయి కాబట్టి. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి, మరి కోర్టు ఇక్కడ తీర్పు చెప్పిన తర్వాత ఖచ్చితంగా అందరికీ కూడా తెలుస్తుంది.